చాలా బాగుంది, మీరు విజిట్ చేయొచ్చు. లైక్ 2-3 టైమ్స్ చూడొచ్చు. రివ్యూ వచ్చేసి 4.5 ఇస్తాను. ఇంకా విజువల్స్ అయితే జమ్మున వస్తున్నాయి. ఇంకా బాహుబలి తర్వాతకి ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు సలార్ది. అండ్ ఎక్స్పెషల్లీ ప్రభాస్ కట్అవుట్ ఉంది, అల్టిమేట్ ఉంది. బ్లడ్ ఫ్లో కూడా చాలా బాగుంది. ఫైటింగ్ సీన్స్ అయితే ఇక నెక్స్ట్ లెవెల్. కేజీఎఫ్ కంటే దానమ్మ తోపులా ఉంది మూవీ. కొంచెం కేజీఎఫ్ మిక్సింగ్ అనిపించింది అంతే. బీజిఎం ఎలా ఉంది? ఎవరి టేస్ట్ వాడదండి. కట్అవుట్ కి పెట్టాలంటే మినిమం డిగ్రీ అయి ఉండాలి. వాడికి అంత లేదు కాబట్టి కొంచెం తగ్గించారు బీజిఎం. భయ సీరియస్లీ నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, సూర్య ఫ్యాన్. కాకపోతే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ విజిట్ చేసినందుకు వచ్చిన. నాకైతే ఫిలిం మస్తు అనిపించింది. ఇంటర్వెల్ బ్యాంక్ మాత్రం ఇచ్చి పడేసి ప్రభాస్ జెన్యూన్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. ఐ హోప్ సెకండ్ పార్ట్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నా. అండ్ ఇన్ కేస్ నేను కూడా మూవీ రివ్యూవర్ని, నాకు తెలుసు ఈ వాల్యూ ఎంత ఉంటుందో. ప్రభాస్కి హిట్ పడి చాలా 7 years అవుతుంది ఆల్మోస్ట్ ఇప్పటికే. అంటే లైక్ మనం ప్రభాస్ని వాడుకుంది చూస్తే ఛత్రపతి, తర్వాత వర్షం, తర్వాత వాడుకుంది చూస్తే తర్వాత బాహుబలి ఉంది. సో ప్రభాస్ని ఈ రేంజ్లో అంతవరకు ఇప్పటివరకు ఎవరు చూపెట్టలేదు. మళ్ళీ దాన్ని ప్రభాస్ ప్రశాంత్ని చాలా గట్టిగానే వాడుకున్నారని చెప్పచ్చు. ఇంటర్వెల్ బ్యాంక్ కావచ్చు, ఎంట్రీ కావచ్చు, ఇప్పుడు క్లైమాక్స్ కావచ్చు మాత్రం బీభత్సంగా ఉంది. సో ప్రభాస్ ఫ్యాన్కి అయితే పూనకాలే వస్తాయి. అంటే ప్రభాస్ ఫ్యాన్కే కాదు, ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే పూనకాలు అనేది కంపల్సరీ వస్తాయి. సో ఐ థింక్ 1500 crores పక్కా క్రాస్ చేస్తానని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరో పర్ఫార్మెన్స్ మస్తు అనిపించింది భయ. అండ్ పృథ్వీరాజ్ సుకుమారన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అలాగే సస్పెన్స్ మనకు కొన్ని రివీల్ చేయలేం, మాటలలో చెప్పలేం కొన్ని విషయాలు అయితే. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే చాలా ఉంది భయ్య. కాకపోతే స్టేటస్లో పెట్టకండి, స్పాయిలర్ చేయకండి. ఎందుకంటే ఫస్ట్ మూవీ కదా, ఇంతైనా మనకు కూడా మెయిన్ హిట్ కావాలి ప్రభాస్ భయ్యకి. మంచి ఫిలిం 100 days అలా ఇలా అని చెప్పాను కానీ ఒక మంచి ఫిలిం అయితే తీసిళ్ళు. సెకండ్ పార్ట్ కోసం చాలామంది వెయిట్ చేస్తారు. ఎండింగ్లో ఒక సస్పెన్స్ ఉంటుంది, వాట్ ఈస్ ద ఫ్రెండ్షిప్ అనేది. ఆ ఫ్రెండ్షిప్ మీద మనం ఎంత డిపెండ్ అవుతాం అనేది లాస్ట్ మూమెంట్లో ఉంటుంది. ఆ మూమెంట్ చూడడానికైనా ఫిలింకే ఖచ్చితంగా వెళ్ళాలి. ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ అని కాదు, డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఉంటారు. అందరినీ డార్లింగ్ అని పిలుస్తాడు కాబట్టి ఈవెన్ అందరికీ ఇష్టమే ప్రభాస్. కానీ ఖచ్చితంగా చూడడం బెటర్. ప్రశాంత్ నీల్ భయ్య ఒక మంచి ఫిలిం ఇచ్చాడు. పార్ట్ 2 కోసం కూడా మేము అందరం వెయిటింగే. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చామన్నమాట. ఏం లేదు, తిండి లేదు, ఏం లేదు. కాకపోతే ఒక ఫుల్ మీల్స్తోనే వెళ్తున్నామన్న ఫీలింగ్ అయితే నాకుంది. అండ్ థ్యాంక్ యూ సార్. చాలా మంచిగా ఉంది ఫిలిం అంటే చాలా మంచిగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం డల్ ఉంది. సెకండ్ హాఫ్ మొత్తం పొలిటికల్ లాగా ఎట్లా చేయాలి అది మొత్తం ఉంది. ఫస్ట్ ఏది అంటే అమ్మకైనా ప్రిఫరెన్స్ ఎక్కువ కొడుకుకి ఇచ్చాడు. మదర్ కన్నా ఎక్కువ ఫ్రెండ్షిప్కి ఇచ్చాడు. మదర్ కన్నా ఎక్కువ వాల్యూ ఫ్రెండ్షిప్కి ఇచ్చాడు. అది మంచిగా కనిపించింది. ఎస్టర్డే అది చూసినా, డంకీ చూసినా అంత బాగాలేదు. కానీ ఇలా ఇది చూస్తే ఇంత మాస్ ఫిలిం లాగా ఉంది. సరే అని వచ్చేసా ఈడు పడుకుని లెగ్గొట్టే నేను ఎలివేషన్స్ వస్తున్నాయి చూడరా అంటే ఇద్దరం కలిపి చూస్తూ ఉన్నాయి ఎలివేషన్స్. నిద్రపోయింది అది. ఆ ఎలివేషన్స్ తోటి నేనైతే కూర్చోలేదు. ఈ కూర్చొని ఇవ్వకుండా నేను కూర్చోలేదు. బ్యాక్గ్రౌండ్ కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆడియన్స్ ఫ్యాన్స్ సంథింగ్, వాళ్ళైతే కొంచెం బ్యాక్గ్రౌండ్కి సపోర్ట్ రావాలి. వాళ్ళు మమ్మల్ని చూసి ఓహో అనుకుంటే ఇసులు వేసుకుంటే మాతో పాటు ఇంకా ఎంజాయ్ చేశారు. సో సూపర్గా సలార్ అనేది ఒక డైనోసార్ రోడ్ చేసుకుంటూ ప్రభాస్ గారి స్టైల్లో ఉండి మాకు ఇంటర్వెల్ బ్యాంక్లో ఒక హైలైట్ సీన్ చూపించారు. దాని ఎక్స్పెక్టేషన్తో నెక్స్ట్ ఉన్నాను. ఆవిడ అన్నాడు ఇక్కడితో ఫైట్ అయిపోయి సీన్ అయిపోద్దా, క్లోజ్ అయిపోతాను, చూద్దాం అన్నాను. ఆ రోరింగ్ వార్ అంతా నెక్స్ట్ పార్ట్లో ఉంది. అది దానికోసం ఇంకా ఈగర్లు వెయిట్ చేస్తున్నాం. శృతి హాసన్ మేడం గారు మంచిగా చేశారు. ఆవిడని ఎలా అంటే మన ప్రభాస్ గారికి ఆవిడకి ఒక లవ్ కనెక్షన్ సీన్ చిన్నదే ఉంది. ఆ చిన్నదైనా హైలైట్ అవుతుంది స్టోరీకి. కానీ కొంచెం ఎలివేట్ చేస్తే ఇంకా బాగుంటుంది. బేబీ నెక్స్ట్ పార్ట్లో అయినా ఉండొచ్చు. బాబోయ్ లాస్ట్ లో ఉండదన్న, క్లైమాక్స్ లో ఉండదన్న. అదైతే ఇంక పోనకాలే ఇంకా అందరికీ బాడీ చాలా తీసుకొస్తారు. ఆ బ్లడ్తో బాడీని చూస్తూ ఆయన డైలాగ్ చూస్తూ ఉంటే మతిపోయింది నాకైతే. మెయిన్ ప్రభాస్ లుక్స్ అన్న, లుక్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంటర్వెల్ ముందు నేను మీకు చెప్పాం కదా, ఇది డైనోసార్ ఒక మనకి జీప్ నుంచి ఉంటది. ఆర్మీ ప్రభాస్ గారు ఆర్మీని చూపించారు గట్టిగా. కమాండర్ ఎలా ఉంటారు అసలు. ఆ గన్స్ వాడడం చాలా బాగుంటది. అస్సలు లేదన్న, కేజీఎఫ్ కి దీనికి కనెక్షన్ అస్సలు లేదు. కేజీఎఫ్ వేరే, కేజీఎఫ్ అంటే దీంట్లో స్టోరీ చాలా ఉంది. మనం చూసి చాలా తక్కువ స్టోరీ. సెకండ్ పార్ట్లో అయితే చాలా స్టోరీ ఉంది.
కేజీఎఫ్కి దీనికి అసలు లింక్ పెట్టద్దు. సినిమా అయితే చాలా బాగుందని, ఎందుకంటే ప్రభాస్ నాకైతే మంచి సినిమా. ఎన్నో సినిమాలు అవి ట్రోల్స్ వల్ల గురైనా కదా, ఈ సినిమా నుంచి అయితే కంబ్యాక్ ఇచ్చినారు. ఎందుకంటే బాహుబలి రికార్డులు కానీ బద్దలు కొట్టిపడే దంగల్ రికార్డులు దంచి కొడతారని అయితే నేనే చెప్తున్నాను. ఎందుకంటే సినిమా మాత్రం హైలైట్ ఉంది. ఎలివేషన్స్ అయితే కేజీఎఫ్ని మించి ఉండేవన్న. అసలు ఆ ఎలివేషన్స్కి అయితే గూస్ బంప్స్ వస్తుంది. అసలుకి ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఆ ఫ్రెండ్షిప్ గురించి మొత్తం వాళ్ళు కలిసి ఉండేది. సెకండ్ హాఫ్ ఏంటంటే వాళ్ళు ఎందుకు విడిపోయినారని ఉంది. క్లైమాక్స్లో మాత్రం ఇన్స్కెన్స్ మాత్రం పక్క చూడండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రవి భాస్కర్ గారు అయితే గూస్ బంప్స్. అసలు మనం ప్రశాంత్ నీళ్ళు అసలు ప్రమోషన్ చేయకుండా కూడా ఇంత అయిపు రావడం అంటే మామూలు విషయం కాదు. సినిమా మాత్రం ఎక్సలెంట్ ఉంది, పోయి చూడండి, చాలా బాగుంది సినిమా. ఇది అన్న ఇప్పుడే సలార్ అనే మూవీ చూసి వస్తున్నాం అన్న. ఏంటంటే ప్రభాస్ గారు ఇంతకుముందు చేసిన సినిమాలలో 3 సినిమాలు చాలా డిసప్పాయింట్ చేయడం వలన ఏంటంటే ఈ మూవీ ద్వారా అన్న ఖచ్చితంగా ఈ హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఆశతోని ఆ ఉద్దేశంతో ఏంటంటే మేము ఉదయాన్నే మార్నింగ్ షోకి వచ్చి చూసినామన్నా. ఏంటంటే ఇంతకుముందు చేసిన 3 సినిమాలు చాలా డిసప్పాయింట్ అనిపించినా కానీ ఈ మూవీతోని మంచి హ్యాట్రిక్ హిట్ కొట్టిరన్న. కంబ్యాక్ ప్రభాస్ గారు ఈ మూవీ ద్వారాగా కంబ్యాక్ ఇచ్చారు. యాక్చువల్గా నేను చెప్పాలంటే నేను ప్రభాస్ గారి ఫ్యాన్ కాదన్న, గోపిచంద్ గారి ఫ్యాను. ప్రభాస్ అండ్ గోపిచంద్ గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఏంటంటే ప్రభాస్ గారి సినిమా నిలబడాలి, ఈ మూవీ ద్వారాగా మంచి హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఉద్దేశ నెపంతోనే మేము వచ్చినామన్నా. కానీ మూవీ అయితే చాలా ఏంటంటే మేము మూవీలో బాగా ఎంజాయ్ చేసింది ఏంటంటే ఫస్ట్ హాఫ్ అన్న. ఫస్ట్ హాఫ్ చాలా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేసినాము. సెకండ్ హాఫ్ ఏంటంటే ఒక 15 నిమిషాలు కొంచెము లాగినట్టు అనిపించినా కానీ లాస్ట్ 40 నిమిషాలు పుంజుకొని బాగానే తీసిరన్న. మూవీ మొత్తానికి మెయిన్ హైలైట్ ఏంటంటే అన్న ఇంటర్వెల్ బ్యాంగ్ ఒకటి అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా ఏంటంటే సంథింగ్ ఏంటంటే ఒక వెరైటీ స్పెషల్గా పెట్టిర్రు. ఇంకా ఈ మూవీకి మెయిన్గా ఏంటంటే హీరో గారి కంటే మెయిన్ మనం హ్యాట్సాప్ చెప్పుకోవాల్సింది ఏంటంటే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారికి తప్పకుండా మనం హ్యాట్సాప్ చెప్పుకోవాలన్న. మూవీ ఏంటంటే మొత్తము సాంగ్స్ మొత్తం ఎన్ని 2 సాంగ్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మామూలుగా ఇద్దరికి ఫ్రెండ్షిప్స్కి మధ్యలో వచ్చే సాంగ్ ఒకటి అండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చే సాంగ్ ఒకటి. ఈ రెండు సాంగ్స్ ఉన్న 2 సాంగ్స్ అయినా కానీ బాగానే ఉన్నాయి. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా బాగానే పెట్టాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారన్న. శృతి హాసన్ గారు మెయిన్ ఏంటంటే బాగా హైలైట్ అయింది. ఫస్ట్ హాఫ్లో బాగా హైలైట్ అయ్యారు. సెకండ్ హాఫ్లో కనిపించింది చాలా తక్కువ టైంలో కనిపించినా కానీ ఇంతకుముందు చేసిన మూవీస్లో కంటే వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టింగే చేశారు. అండ్ ప్రభాస్ గారి గురించి చెప్పనవసరం లేదు. ఏంటంటే సింగిల్ హ్యాండ్తోని 4000 కోట్లు కొల్లగొడతాడని చెప్పేసి కన్ఫామ్ అని అనిపిస్తుందన్న. నిజంగా మూవీ అయితే అంత బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఎక్కడ కూడా ఏంటంటే మనము ఎవరైనా సరే ఈ మూవీకి వచ్చిన ఆడియన్స్ ఎవరైనా సరే ఏంటంటే మినిమం ఎంటర్టైన్మెంట్ చేసుకొని వెళ్తారు అని చెప్పేసి నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను. మూవీ అయితే బాగుంది. ఆఫ్టర్ 3 మూవీస్ తర్వాత ప్రభాస్ గారు కంబ్యాక్ ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ. లాస్ట్కి నైట్ ఫస్ట్ షో చూసాను. సినిమా అయితే వేరే లెవెల్లో ఉందన్న. ఒక్క ముక్కలో చెప్పాలంటే సలార్ సినిమాకి ఎవడన్నా సలాం కొట్టాల్సి ఉంది, అలాగే లాల్ సలాం కొట్టాలి. సినిమా అయితే పీక్స్లో ఉంది బ్రో. మెయిన్ మదర్ సెంటిమెంట్ ఉంది బ్రో. ఆ మదర్ కంటెంట్కి అయితే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. మెయిన్ ఏంటంటే మనకి ఫ్రెండ్షిప్ బాండింగ్ బ్రో. సినిమాలోనే కాదు మన నిజ జీవితంలో కానీ ఎవడొకడు ఫ్రెండ్ అనేది మోసం చేస్తాడు. ఆ మోసం చేసినప్పుడు ఏంటంటే చాలా భయంకరంగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అదే కంటెంట్ ఈ సినిమాలు తీసుకున్నారు. అదైతే నాకైతే చాలా చాలా బెటర్గా ఉంది బ్రో. ఎలివేషన్స్ ఉన్నాయి బ్రో ప్రభాస్ గారికి. అసలుకి మనకి ఇది వరకు ఎక్కడ చూడలేదు ఆ విధమైన ఎలివేషన్స్. ఇంటర్వెల్ తర్వాత ఎలివేషన్స్ అయితే మాస్ మెంటల్ బ్రో. అసలుకి కాటేరమ్మ ముందు ఒక ఫైట్ ఉంటుంది. పొట్టేలు నరుకుతాను దూకుతాడన్న. 15 నిమిషాలు ఉంటుంది ఆ ఫైట్. అదైతే అరాచకమనే చెప్పొచ్చు బ్రో. ఒకటే చెప్తా ఉన్నా, బాసులకే బాసు ప్రభాస్ బ్రో. సినిమా అయితే ఆ రేంజ్కి తీసుకెళ్ళాడు. ఇంకోటి రెబల్ స్టార్ ఫ్యాన్స్కి రెడ్ బుల్ తాగించాడు బ్రో. అంత ఎనర్జీ ఇచ్చాడనమాట, అంత కిక్ ఇచ్చాడు. సినిమా అయితే చాలా చాలా బాగుంది బ్రో. కట్అవుట్కి ఆల్ రికార్డ్స్ ఆల్ అవుట్ అనే చెప్పొచ్చు బ్రో. ఖచ్చితంగా 2000 కోట్లు కలెక్ట్ చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి. జరిగేది ఇదే, జరగబోయేది ఇదే. జై ప్రభాస్ అన్న. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. నిజంగా ప్రభాస్ని ఏ రేంజ్లో మేము చూడాలనుకున్నాం. ప్రభాస్ కట్అవుట్కి ఫైట్లు కావచ్చు, ఎలివేషన్లు కావచ్చు, ఇన్నాళ్ళకే ప్రశాంత్ నీళ్ళు నెరవేర్చారని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే రవి గారి బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ప్రతి ఎలివేషన్లో కూడా చాలా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. అంటే ఇన్నాళ్ళకే ఒక ఫ్యాన్ కాల్ ఎగరేసిన రోజు వచ్చింది. బాహుబలి తర్వాత ఆ రేంజ్ మేము ఎప్పుడు కాల్ ఎగరేసుకోలేదు. బట్ ఇప్పుడు కాల్ ఎగరేసి ట్రోల్ చేసి నా కొడుకుని ప్రతి ఒక్కరిని గుద్దమెత్తనే అంత అవకాశం వచ్చిందని ఫీల్ అవుతున్నాను. అయితే చాలా హ్యాపీగా ఫీల్ ముందు ప్రభాస్ని చూసి డిసప్పాయింట్ అయితే ఎందుకు నాకు తెలియదు అన్న. నాకు ప్రభాస్ని చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ప్రతి లుక్లో కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదు. ఒక మిర్చిలో ప్రభాస్ని, ఛత్రపతిలో ప్రభాస్ని, ఆ రేంజ్ ప్రభాస్ని చూసాం. ఒక వింటేజ్ ప్రభాస్ని అయితే చూసాం. ఆ బాడీ ట్రాన్స్ఫార్మర్లో కానీ డైలాగ్ డెలివరీలో కానీ. కాకపోతే ఇందులో ఏంటంటే
మాటలు తక్కువ, చాలా సైలెంట్గా ఉంటాడు కానీ అంతే వైలెంట్గా ఉంటాడు, చాలా వైలెంట్గా చూపించాడు. ఇంక ఇంటర్వెల్ ఏదైనా సిగరెట్ ఫైట్ ఫస్ట్ ఫైట్ అదే అన్న సినిమాలో వచ్చేది సూపర్ అనమాట. అలాగే ఇంటర్వెల్ ఎలివేషన్ అయితే మాత్రం ఇంకా రాజమౌళి కూడా పనికిరాడు, అంటే ఈ కానించి రాజమౌళి పేరు మానేస్తే ప్రశాంత్ పేరే వినిపిస్తుంది టాలీవుడ్లో అన్నంతగా సినిమా ఉందన్న. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే స్టోరీ చెప్పే క్రమంలో కొంచెం ఒక 40 minutes ఎక్కువ టైం తీసుకున్నారు అనిపించింది. తర్వాత మళ్ళీ ప్రభాస్ ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ ర్యాంపేజ్. సో మొత్తం టోటల్గా మూవీ అయితే మాత్రం ఊచకోతన్నా చాలా బాగుంది, సూపర్. అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఇంకా శృతి హాసన్ ఎందుకు పెట్టారు అర్థం కాదు. శృతి హాసన్ బొక్క సినిమాలో ఏమీ ఇంపాక్ట్ లేదు, ఒక 2-3 ఎలివేషన్ల కోసం వాడుకుందాం చూసినా సరే అది పెద్దగా కనెక్ట్ కాలేదు. శృతి హాసన్ అయితే బొక్కే. బట్ ఇందులో సాంగ్స్ కూడా పెద్దగా ఏం లేదు. బట్ ఫస్ట్ లేదు ఐటమ్ సాంగ్ అంటే ఏమీ లేదు సినిమాలో, సాంగ్స్ ఏం లేదు. సూర్యుడు అన్న సాంగ్ అండ్ తర్వాత ఒక వాళ్ళ అమ్మగారితో ఒక సాంగ్ వస్తుంది, అది ఫస్ట్లో కూడా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో మొత్తం 2 songs అయిపోతాయి. ఇంకా తర్వాత నుంచి ప్రభాస్ కూడా చాలా సైలెంట్గానే ఎంట్రీ ఇస్తాడు. బట్ అక్కడి నుంచి ఇంటర్వెల్ ముందు ఒక 30 minutes నుంచి స్టార్ట్ అవుతాను వచ్చుకోతా. ఇంకా అక్కడి నుంచి వేరే ఎలివేషన్ అనమాట. నేనైతే ఒక 10 సార్లు లేచి ఉంటాను సీట్ల నుంచి. సూపర్ బ్లాక్ బస్టర్ అనమాట. ఈజీగా బీబీ రికార్డులు 10 రోజులు క్రాస్ చేసేది. ఇదిగా 2,500 కోట్లు 3,000 కోట్లు పక్కా సినిమా. బాలీవుడ్లో ఇంక డంకీ ఏమి లేదంటే డంకీ యావరేజ్ టాక్, ఇంకెంత అది బ్లాక్ బస్టర్ టాక్ అని ఇంత మాసం తట్టుకునే అంత ధైర్యం చేయదు. షారుఖ్ ఖాన్ పక్క తప్పుకుంటాడు ఈజీగా. హిందీలో కూడా బాహుబలి రికార్డ్ మళ్ళీ క్రాస్ చేస్తుంది, ప్రతి ఏరియాలో కూడా బాహుబలి రికార్డ్ క్రాస్ చేసేలా ఉంది సినిమా.